అందరికీ నమస్కారం అండి. నిత్యం మన పాఠశాలల్లోనూ అదేవిధంగా జాతీయ పండుగలలోనూ అందరూ కలిసి పాడుకునే జాతీయ గేయం వందే మాతరం ఇక చట్టబద్ధం కానుంది. దీనికి సంబంధించి తీసుకువచ్చిన జాతీయ అవమానాల చట్టం సవరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయన్నమాట. ఒకసారి గమనించండి. బుధవారం లోక్సభ, గురువారం రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించాయి. అయితే దీనిపై ప్రతిపక్షాలు పెద్దగా నిరసనలు వ్యక్తం చేయకపోవడం గమనార్థం. ప్రతిపక్షంగా మన వందే మాతరాన్ని వాళ్ళు కూడా ఆమోదించాలి. కేవలం నీట్ పరీక్ష అనంతరం విద్యార్థులు చేసిన నిరసనల వంటి అంశాలకే ప్రతిపక్షాలు పరిమితమయ్యాయి. ఈ బిల్లులో అసలు ఏముందో ఒకసారి చూద్దాం. ది ప్రివెన్సెస్ ఆఫ్ ఇన్సల్టెన్స్ టు నేషనల్ ఆన్సర్ అంటే 1971 చట్టంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరణను తెచ్చిందనమాట. దీనిలో వందే మాతరం గేయాన్ని కూడా చేర్చారు. ఇప్పటి వరకు జనగణమన అదేవిధంగా జాతీయ జెండా వంటి వాటికే పరిమితమైన ఈ చట్టం ఇక నుంచి కూడా వందే మాతరం కూడా వర్తిస్తుంది అన్నమాట. ఈ గేయాన్ని అవమానించిన లేదా పాడుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అడ్డు తగిలిన తీవ్రమైన నేరంగా పరిగణిస్తారన్నమాట. ఇక్కడ జాతీయ గీతంపై జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణే ఇకపై జాతీయ గేయం వందే మాతరానికి కూడా వర్తిస్తుందన్నమాట. ఎవరైనా ఏ భారతీయ పౌరుడైనా ఇలా హేళన చేస్తే, వందే మాతరాన్ని హేళన చేస్తే ఆధారాలతో కేసు పెట్టవచ్చు. ఇది ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం అన్నమాట. తాజా బిల్లు ప్రకారం వందే మాతరం విషయంలో ఎవరైనా కేసులు పెట్టవచ్చు. అంటే ఒక వ్యక్తి వందే మాతరం గేయాన్ని పూర్తిగా పాడలేదని పేర్కొంటూ ఎవరైనా కేసు పెట్టే అవకాశం ఉంది. దీనిని నిరూపించుకునే బాధ్యత బాధితుడిపైనే ఉంటుంది. అలాగే వందే మాతరం పూర్తి చరణాలను అంటే 6 పాడకపోయినా కూడా ఈ చట్టం కింద శిక్షార్హులు అవుతారు. అక్కడితో కూడా ఆగలేదండి. ఈ బిల్లు ఆమోదం పొందితే వందే మాతరం గేయాన్ని సరిగ్గా పాడలేదని ఆరోపణలు వచ్చినా కూడా నిందితులు విచారణకు అర్హులవుతారు. సరే, ఏం చెయ్యాలి? నాకు ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు జస్ట్ మా తాతలే ఉన్నారు, మా పల్లెటూరులో ఉన్నారు. మేము మనకంటే చదువుకున్న వాళ్ళకి జ్ఞానం వాళ్ళకి వస్తుంది. రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే, సరే అది అట్లా కాదు. ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఎలా అవుతుందంటే, తాజా బిల్లు ప్రకారం వందే మాతరం పూర్తి గేయాన్ని ఆలపించాలి. ఒకసారి మళ్ళీ దీని గురించి మాట్లాడదాం. వందే మాతరం ఆలపిస్తున్నప్పుడు వ్యంగ్య చేష్టాలు చేయరాదు. నిటారుగా నిలబడి 2 చేతులను సమానంగా కిందికి పెట్టుకోవాలి. వందే మాతరం గేయం ఆలపిస్తున్నప్పుడు తోటి వారితో కానీ ఫోన్లలో కానీ మాట్లాడటానికి అవమానంగా భావిస్తారు. దీనికి శిక్ష తప్పదు. ఇవండి వందే మాతరం గేయాన్ని సినిమాల్లోనూ ఇతర ప్రైమ్ టైం సోషల్ మీడియాలో వినియోగించకూడదు. సరదా కోసం వందే మాతరం ఆలపించకూడదు. ఇష్టం వచ్చినట్టు ట్యూన్లోనూ ఫోన్ రింగ్టోన్లోనూ రూపంలోనూ దీనిని వినియోగించకూడదంట. అలా చేస్తే నిందితులకు 3 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు జరిమానా విధిస్తారంట. అస్సలు మామూలు విషయం కాదు ఇది. సో ఇదన్నిటికీ ఓకే, బాగానే ఉంది. ఇవన్నీ ఎవరెవరికి వర్తిస్తుంది అంటే, నేను ఇందాక చెప్పానే, పల్లెటూరు వాళ్ళు ఒక తాతలు ఉంటారు, చదువుకొని నిరక్షరాస్యులు ఉంటారు. వారికి రాకపోతే పరిస్థితి ఏంటి అని నా వాదన. అంటే వందే మాతరం బిల్లు రావడం చాలా హ్యాపీ, బాగానే ఉంది. వారికి రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అది నా క్వశ్చన్. అయితే మీ యొక్క అభిప్రాయం కూడా ఈ వీడియోపై ప్లీజ్ మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వందే మాతరం పాడేటప్పుడు ఇవి చేయకూడదు. అంటే వందే మాతరం నిలబడిన జాతీయ నాయకులు కానీ మా జాతీయ పండుగలలో కానీ అలాంటప్పుడు ఇలా వర్తిస్తుందా, లేకపోతే వెకిలి చేష్టాలు చేస్తున్నా, రీల్స్ చేస్తున్నా వారికి వర్తించాలి. కానీ వందే మాతరం రాలేదు, నీకు రాదు అంటే శిక్ష పడుద్దంటే ఇది
చాలామంది ఉంటారు వందే మాత్రం రాని వాళ్ళు. సరే ఇదండి నా యొక్క అభిప్రాయం అయితే. ఓకే అండి.